ఏపీ సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందా? ఆయన ఆలోచనలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం కొత్త ఏజెన్సీని తీసుకొచ్చారు. 100 కోట్లు వెదజల్లి పబ్లిసిటీ చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. పబ్లిసిటీని పీక్స్కి తీసుకెళ్లడానికి కొత్త సంస్థ తేవాలని నిర్ణయించారు. పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ చేయాలని ఏజెన్సీకి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం టెండర్లు ఆహ్వానించింది కూటమి ప్రభుత్వం. సమాచార శాఖ ఉంటుండగా మరో పబ్లిసిటీ ఏజెన్సీని ప్రభుత్వం తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిసిటీ కంటెంట్, ప్రకటనలు అన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా ఈ ఏజెన్సీ ఇవ్వనుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, మరి ఐఎన్పిఆర్ ఏం చేస్తుంది అనేది ఒక ప్రశ్న. దాంతోపాటుగా ఎప్పుడూ ఇలాగా ప్రైవేట్ ఏజెన్సీలకి వీటి వైపే జనరల్లీ మొగ్గు చూపడం చూస్తుంటాం. ఎందుకు కొత్తగా ఇప్పటికే భారీగా ప్రకటనలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఏజెన్సీ అవసరం ఏంటి? బిందు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం ఇంత పరాకాష్ఠకు చేరేటువంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి అనేది ఇప్పుడు పీక్స్కి చేరిందని చెప్పొచ్చు. ఆ పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిసిటీయే కాదు, పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ కావాలంటూ ఏదైతే ఒక న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం ఆ ప్రపోజల్స్, ఆ బిడ్లను ఆహ్వానించారు. అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆ పబ్లిసిటీ సరిపోవడం లేదంట. అదే విషయాన్ని అందులో కూడా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ డాక్యుమెంట్స్లో కూడా ప్రస్తావించారు. సో చంద్రబాబు కోసం, ఆయన ప్రభుత్వం కోసం పాన్ ఇండియా రేంజ్లో సోషల్ మీడియాలోనూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికల్లోనూ అన్ని మాధ్యమాల్లో కూడా పబ్లిసిటీ కావాలన్న ఉద్దేశంతో దాన్ని భారీ ఎత్తున చేయడానికి ఒక ఏజెన్సీనే ఏకంగా సృష్టించుకోవాలి. ఐఎన్పిఆర్ సమాచార శాఖ ఏదైతే ఉందో దానికి సమాంతరంగా మరొక వ్యవస్థను తీసుకొచ్చి, ఒక ప్రైవేట్ వ్యవస్థను తీసుకొచ్చి అందులో తనకు కావాల్సినటువంటి వ్యక్తులను పెట్టుకొని 100 కోట్లు, దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలను పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టడానికి ఈ ఏజెన్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకురావడాన్ని చూసి సమాచార శాఖ అధికారులు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను ప్రచారం కల్పించడానికి, ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళడానికి సమాచార శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒక వ్యవస్థ అనేక దశాబ్దాలుగా ఈ ప్రభుత్వంలో ఈ డిపార్ట్మెంట్ ఉంది. మంత్రి, ఐఏఎస్ అధికారులు అందరూ దీనికి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ పబ్లిసిటీ సరిపోలేదంట ముఖ్యమంత్రి చంద్రబాబుకి. సో పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ కావాలి, భారీ ఎత్తున పబ్లిసిటీ కావాలని చెప్పి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఊబిలో ఉంది, రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఒకవైపు పథకాల అమలు, హామీల అమలు కోసం ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తారు. కానీ తన పబ్లిసిటీ కోసం మాత్రం పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టేందుకు ఈ వ్యవస్థను తీసుకురావడానికి ఇప్పుడు బిడ్లు ఆహ్వానించడం అన్నది, ఇది చూసి ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు అనేక ప్రభుత్వాలు, అనేక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఈ తరహాలో పబ్లిసిటీ పిచ్చి అన్నది, పబ్లిసిటీ కోసం ఇన్ని 100 కోట్లు పెట్టడానికి ఏకంగా ఒక వ్యవస్థని, ఉన్నటువంటి వ్యవస్థను పక్కన పెట్టి, ఉన్న సమాచార శాఖని పక్కన పెట్టి ఒక ప్రైవేట్ ఏజెన్సీని తీసుకురావడం అన్నది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇటువంటి ఏజెన్సీని తీసుకొచ్చినటువంటి దాఖలాలు. పత్రికలకు సంబంధించిన ప్రకటనలైనా, కంటెంట్లైనా సమాచార శాఖ ద్వారా రిలీజ్ అయ్యేవి, సమాచార శాఖ ద్వారానే జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సమాచార శాఖ ఉంటుండగానే దాన్ని పక్కన పెట్టి, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టి పబ్లిసిటీ కోసం, పెద్ద ఎత్తున సెల్ఫ్ ప్రమోషన్ కోసం, అది కూడా పాన్ ఇండియా రేంజ్లో కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా సమాచారం పంపించేయాల్సినటువంటి పబ్లిసిటీ ఇతర రాష్ట్రాల్లో కూడా కావాలని కోరుకుంటున్నారంటే ఇది కేవలం చంద్రబాబుకు సంబంధించినటువంటి సెల్ఫ్ ప్రమోషన్ కోసం, ఆయన సెల్ఫ్ ఇమేజ్ కోసం ప్రజల డబ్బులతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ ఏజెన్సీని తీసుకొస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎవరికి ఇంకా అప్పగిస్తారు, ఏ తరహా బాధ్యతలు వాళ్ళకి ఇస్తారు, ఎంత మొత్తం వీరికి చెల్లిస్తారు అన్నది ఇంకా భవిష్యత్తులో బిడ్లు దాఖలైన తర్వాత తెలియనుంది. బిందు. ఓకే సతీష్.